వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ శ్రీ బ్రహ్మరంభ సహిత శంభులింగేశ్వర ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం, భక్తులకు లడ్డూలు, పచ్చడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు, ప్రజలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని హాస్టల్ గడ్డ వద్ద ఈద్గాలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు రంజాన్ ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రార్థన అనంతరం ఒకరినొకరు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డీఎస్పీ సత్యయ్య గౌడ్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ సీఐ రమేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రంజాన్ పురస్కరించుకొని నారాయణపేట ఈద్గా వద్ద పోలీస్ బందోబస్తును డీఎస్పీ లింగయ్య పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రార్థనలకు వచ్చే వారిని మెటల్ డిటెక్టర్ తో తనిఖీలు చేసి ఈద్గాలకు పంపించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రధాన చౌరస్తాల్లో ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఈద్గా వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం హుజూర్ నగర్ లోని సన్నబియ్యం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రపంచంలో 8వ వింత అని అన్నారని, కానీ అదే ప్రపంచంలోనే ఏకైక వింత అని అన్నారు. అదేవిధంగా కాళేశ్వరం కూలిపోయినందుకు కేసీఆర్ కుటుంబాన్ని ఉరి వేసిన తప్పు లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం నెల్లికొండకి చెందిన మౌనిక హైదరాబాద్ విఎన్ఆర్ కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం, కాకుంట్ల మండలం ముచ్చింతలకు చెందిన రొట్టె నరసింహారెడ్డి మల్లారెడ్డి కళాశాలలో 3వ సంవత్సరం చదువుతుండగా పై చదువుల నిమిత్తం ల్యాప్టాప్ అవసరం ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డిని కోరారు. ఎమ్మెల్యే స్పందించి ల్యాప్టాప్ అందజేశారు. బాన్సువాడ పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద మైనార్టీలు ప్రార్థన నిర్వహించిన అనంతరం సేవాలాల్ దీక్ష స్వాములు మైనార్టీలకు పుష్పగుచ్చం అందించి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలపడం పట్ల మత సామరస్యం వెల్లివిరుస్తుంది. ఈ కార్యక్రమంలో సేవాలాల్ దీక్ష స్వాములు నరేష్ రాథోడ్, రూప్ సింగ్, ప్రతాప్ సింగ్ రాథోడ్, మంత్రి గణేష్ దీక్ష స్వాములు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని చారిత్రక మక్కా మసీదు వద్ద ముస్లింలు భారీగా తరలివస్తున్నారు. వేలాది మంది చార్మినార్ పరిసరాల్లో ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. మక్కా మసీద్ ఆవరణలో పోలీసులు మెటల్ డిటెక్టర్ల ద్వారా క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించిన అనంతరం ప్రార్థనా స్థలానికి అనుమతి ఇస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గుడిలో కోడె మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు రద్దీగా మారుతున్నాయి. కోడే టికెట్స్ కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి చూస్తున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ పట్టణంలోని మహాశక్తి ఆలయంలో ఉగాది పర్వదినం పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు శ్రీ వంశీ నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ రమణారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ చోట్ల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస్ రెడ్డి, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనితా మధుసూదన్ రెడ్డి, పురపాలక ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.